హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి క్లాసికల్ డ్యాన్సెస్ శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి అయితే చూద్దాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటిని మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, క్లియర్గా చూసుకోండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. మీకు ఈ క్లాసికల్ డ్యాన్సెస్కి సంబంధించి ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో వాటిని మీకు ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఈ వీడియో కానీ లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, మీరు లైక్ చేయడం ద్వారా కొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది అంతే. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. మేము అప్లోడ్ చేస్తున్నటువంటి ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇవి మీకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్లో అంటే ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ పీడిఎఫ్స్ అనేది ప్రతి వీడియోలో చెప్పిన విధంగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా. అప్లోడ్ అవ్వట్లేదు అనుకోవద్దు, వాటన్నిటిని ఒకేసారి కూడా మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. కాబట్టి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్, ఎగ్జామ్ సంబంధించి అప్డేట్ వచ్చినా కానీ మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో వీడియో చేయకపోయినా ముందే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హౌ మెనీ క్లాసికల్ డాన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది సంగీత్ నాటక్ అకాడమీ. సంగీత నాటక అకాడమీ ప్రకారం భారతదేశంలో ఎన్ని శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి అంటే మొత్తం 8 ఉన్నాయి. ఓకేనా. 8 ఉన్నాయి అన్నమాట. ఆ 8 ఇప్పుడు వచ్చేటటువంటి క్వశ్చన్స్లో ఉంటాయి. ఓకేనా. ఇక క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఈస్ ది ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్. పురాతనమైనటువంటి శాస్త్రీయ నృత్యం ఏది అంటే భరతనాట్యం. ఏది? భరతనాట్యం. ఓకే. అయితే భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం అడిగితే తమిళనాడు. ఓకేనా. ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగారు భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించని. తమిళనాడు గుర్తుపెట్టుకోండి. ఇది ఓల్డెస్ట్ పురాతన శాస్త్రీయ నృత్యం కూడా. నెక్స్ట్ కథక్కలి, మోహిని అట్టం. ఈ రెండు మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించినవండి. కథక్కలి, మోహిని అట్టం అనేది కేరళ రాష్ట్రానికి సంబంధించినవి. అదేవిధంగా కూచిపూడి ఏదైతే ఉందో ఇది మన రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనా. కూచిపూడి అనేది ఏ రాష్ట్రం? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇక్కడ చూడండి, కథక్. కథక్ అనేది మనకి ఏ రాష్ట్రానికి సంబంధించింది? కథక్కలి అయితే కేరళ, కథక్ అయితే ఉత్తరప్రదేశ్. ఏంటి? నార్త్ ఇండియాకి సంబంధించి ఉత్తరప్రదేశ్ అనమాట కథక్కు సంబంధించి. క్షత్రియ ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. క్షత్రియ అనేది మనకి అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఏంటి? క్షత్రియ అనేది అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. మనకి బిర్జు మహారాజ్. బిర్జు మహారాజ్ ఈజ్ ఏ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్ ఫామ్ అంటే బిర్జు మహారాజ్ ఏ నృత్యానికి సంబంధించినటువంటి ప్రసిద్ధి కళాకారుడు అంటే కథక్. కథక్ నార్త్ ఇండియాకి సంబంధించింది. ఓకేనా. కథక్కు సంబంధించి బిర్జు మహారాజ్. తర్వాత రుక్మిణీదేవి అరుండెల్ ఈజ్ ఎ ఫేమస్ ఫర్ విచ్ డ్యాన్స్ అంటే మనకి రుక్మిణీదేవి అరుండెల్ అనేవారు ఏ నృత్యానికి ప్రసిద్ధి అని అడిగితే భరతనాట్యం. ఏంటి? భరతనాట్యం. ఈ భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తమిళనాడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత వెంపాటి చిన్న సత్యం ఈజ్ ఎ ఫేమస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ డ్యాన్స్ అంటే కూచిపూడి. కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. వెంపాటి చిన్న సత్యం ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందినవారు? కూచిపూడి. తర్వాత కేలుచరణ్ మహాపాత్ర ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్. కేలుచరణ్ మహాపాత్ర ఏ నృత్యానికి సంబంధించిన వారు అని అడిగితే ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడిస్సీకి సంబంధించింది. ఒడిస్సాకి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఏంటి? ఒడిస్సీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఎక్స్క్లూజివ్లీ బై ఉమెన్ అండ్ నౌ ఫర్ ఇట్స్ గ్రేస్. కేవలం స్త్రీలు మాత్రమే ప్రదర్శించే మరియు లాస్యానికి ప్రసిద్ధి చెందినటువంటి నృత్యం అని అడిగితే లాస్యానికి ప్రసిద్ధి, స్త్రీలు మాత్రమే ప్రదర్శించేది మోహిని అట్టం. ఏ రాష్ట్రం? కేరళ. ఓకేనా. కేరళ రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ అస్సాంలో క్షత్రియ నృత్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే శ్రీమంత్ శంకర్ దేవ్. ఎవరు? శ్రీమంత్ శంకర్ దేవ్. ఏంటది? క్షత్రియ. తర్వాత జావేరి సిస్టర్స్ ఆర్ ఫేమస్ ఫర్ విచ్ క్లాసికల్ డ్యాన్స్. జావేరి సోదరీమణులు ఏ శాస్త్రీయ నృత్యానికి ప్రసిద్ధి అంటే మణిపురి. ఓకేనా.
ఇక్కడ మనకి మణిపూర్లో క్లాసికల్ డాన్సెస్ అంటే మణిపురి, ఒడిస్సాకు సంబంధించి అయితే ఒడిస్సీ, మణిపూరికి కూడా మణిపురి. ఆ రాష్ట్రం పేరు ఏదైతే ఉంటుందో దాని పేరుతోనే క్లాసికల్ డాన్స్ అనేది ఉంటుంది. విచ్ క్లాసికల్ డాన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది దాసి అట్టం. దాసి అట్టం అని కూడా పిలిచేటటువంటి శాస్త్రీయ నృత్యం ఏదంటే భరతనాట్యం. ఓకేనా. సోనాల్ మాన్సింగ్ ఏ 2 శాస్త్రీయ నృత్యాల్లో ప్రసిద్ధి చెందారు అంటే మనకి ఒకటి ఒడిస్సీ, 2 భరతనాట్యం. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది ఒడిస్సీ, భరతనాట్యం వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ముసుగులు మరియు భారీ మేకప్ను ఉపయోగించే శాస్త్రీయ నృత్యం ఏది? ముసుగులు భారీ మేకప్లు ఉపయోగించేది కథక్కలి, ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనా. విచ్ క్లాసికల్ డ్యాన్స్ యూజ్డ్ ఎలాబొరేట్ మాస్క్స్ అండ్ హెవీ మేకప్ ఏంటంటే కథక్కలి. మల్లికా సారాభాయ్ ఏ 2 నృత్య రీతుల్లో ప్రసిద్ధి కళాకారిణి అంటే భరతనాట్యం 1, 2 కూచిపూడి. ఓకేనా. ఈ కూచిపూడి భరతనాట్యంలో మల్లికా సారాభాయ్ ఈ 2 నృత్యాల్లో మనకి ప్రసిద్ధి కళాకారిణి అనమాట ఈమె. పాదాల కదలిక, ఓకేనా, ఫుట్ వర్క్ మరియు చక్రాల తిరుగుడుకు ప్రసిద్ధి చెందినటువంటి నృత్యం. పాదాల కదలిక మరియు చక్రాల తిరుగుడులకు ప్రసిద్ధి చెందినటువంటి నృత్యం ఏదంటే కథక్, నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి కథక్. శోభన నారాయణ్ ఏ నృత్యానికి సంబంధించినటువంటి ప్రసిద్ధి కళాకారుడు అంటే ఇతను కూడా కథక్ సంబంధించిన వారు. నృత్యకారులు కుమిల్ అనే సిలిండర్ ఆకారపు స్కార్ట్ను ధరించే నృత్యం ఏది అంటే మణిపూరి. ఓకేనా, మణిపూరి డ్యాన్స్ అనమాట. ఇవన్నీ అడ్వాన్స్డ్ అండి, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉన్నాయి. ఒకసారి అయితే చూసుకోండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. గురు బిపిన్ సింగ్ ఏ శాస్త్రీయ నృత్యానికి మార్గదర్శకుడు అంటే మణిపూరికి సంబంధించి గురు బిపిన్ సింగ్. ఓకేనా. భారతదేశంలో చివరిగా గుర్తించబడినటువంటి శాస్త్రీయ నృత్యం ఏది అంటే క్షత్రియ, 2000 సంవత్సరంలో గుర్తించబడడం జరిగింది. యామిని కృష్ణమూర్తి ఏ నృత్య రీతుల్లో లెజెండరీ కళాకారిణి అంటే మనకి 1 భరతనాట్యం, 2 కూచిపూడి. అభినయ దర్పణం మరియు నాట్య శాస్త్రం ఆధారంగా రూపొందించినటువంటి నృత్యాలు ఏవి అంటే మనకి ఆల్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అనమాట. ఆల్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్. స్టార్టింగ్లో క్లాసికల్ డాన్సెస్ చెప్పాను 8. ఓకేనా. బాల సరస్వతి ఏ నృత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందారు అంటే భరతనాట్యంలో. అదేవిధంగా కంచుపల్లెం యొక్క అంచులపై నిలబడి చేసే నృత్యం ఏంటి? కూచిపూడి. ఓకేనా. దీన్ని తగరం అని చెప్పేసి అంటారు, గుర్తుపెట్టుకోండి. కథకళి పితామహుడు అని ఎవరిని పిలవడం జరుగుతుంది? వల్లతోల్ నారాయణ్ మీనన్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ మీకు ప్రతిరోజు అందిస్తున్నాను ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్గా. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ సంబంధించి. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.